నీకే వందనం, నీకే వందనం. పాడుతాం అందరు కలిసి ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి. అందరూ కూడా పాడదాం. ఆకాశ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం యేసయ్యా, ఏ వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం. రెండు చేతులు పైకెత్తి నీకే వందనం, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆయన మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ప్రభువా. నీకే వందనాలు యేసయ్యా. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. శేషికు మన ముందుకు వచ్చి వాక్యం చిన్న ప్రార్థన. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఇంత మంచి ధన్యత ఇచ్చావు, నీకే వందనాలు, నీకే స్తోత్రములు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము. నన్ను సజీవునిగా ఉంచావు దేవా, నీకు వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. స్తుతులనైనా దయగల మా తండ్రి అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, మా దేవ, మా పితరుల దేవ, మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు సాయంత్రం ప్రభా, ఈ సాయంకాల సమయంలో అయ్యా
మేము ప్రార్థించుకునే భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చినందుకు మీకే వేల వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రార్థనలో పాటల్లో తోడుగున్నందుకు మీకే వేల వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. వాక్య భాగంలోకి వెళ్తుండగా అయ్యా మా అందరితో మీరు తోడుగున్నాను ప్రభు. మా హృదయాలను తెరవండి ప్రభు. మేము వినే వాక్యం మా హృదయంలోకి వినులాగునయ్యా అయ్యా మాకు హృదయ తలుపుల్ని తెరవండి ప్రభు. చక్కగా మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా మేము జీవించలాగా దీవించండి. మాట్లాడే ప్రతి మాటలో ప్రభా, ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క మాట అయ్యా మా హృదయంలో భద్రపరచుకొని నడుచుకునేలాగా దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, దేవుని నామమునకి స్తోత్రం కలుగుగాక. మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మనము చేరి ప్రభుని మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నిజంగా మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. అలాగే మరి ఈరోజు మరి కృష్ణ ఫ్యామిలీ కృష్ణ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే 13, 14, 15 తారీఖులు ఈ 3 రోజులు కూడా మనము మీటింగ్ సందర్భంగా అవి మనము పోస్ట్ పోన్ చేసాం. 3 రోజులు. ఎందుకు పోస్ట్ పోన్ చేసాము అంటే వాక్యమిని బలపడాలని. ఈ 3 రోజులు నిజంగా మీరెంత బలపడ్డారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం చాలా బలపడ్డాను, చాలా హెచ్చరించబడ్డాను. ఒకరోజు పోయింది, 2 మెసేజ్లు పోయినాయి, 3 మెసేజ్లు పోయినాయి. చాలా బాధపడ్డాను. ఆయన ఆన్లైన్లో చూసి మరి ఆ యొక్క మెసేజ్లు ఆన్లైన్లో వాటిని మరి చూడాలని ఆలోచన కలిగి ఉన్నాను. అది చాలా అద్భుత రీతిగా మనతో దైవజనులు మాట్లాడుతూ వచ్చారు. ఎంతమంది నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. మీరు చేయలు ఎత్తకపోయినా పర్వాలేదు, కానీ ప్రతిదానికి చేతితో అలవాటు చేసుకోకండి. ఈ మీటింగ్స్లో నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు ఎవరైనా ఉంటే మీరు చేతులు పైకెత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గణేష్ గారు, చాలా సంతోషం, దేవుడు ఆయనతో మాట్లాడాడు. అలాగే మరి ఆమోస్, రవి, ఇంకా సిస్టర్ సహోదరులు ఎవరున్నారా? ఓకే, స్వాతిప్రియ, చాలా సంతోషం. ఓకే, మంచిది. మరి వాక్యం విని మనము మన హృదయాలను గనక మనం సరి చేసుకొనకపోతే, వాక్యం విని వాటిని మనం హృదయంలోనికి అప్లై చేసుకోకపోతే, అంత ఖర్చు పెట్టి అంత మీటింగ్ పెట్టి దైవజనులు మరి అంత మంచి దైవజనులు పిలిపించి చేసినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోకపోతే మనం నిజంగా ఎంత అవివేకులం అనేటువంటిది దాన్ని బట్టి అంటే దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చు, మీరు అది చేయత్తలేదని నేను మిమ్మల్ని ఏం అంటలేదు, కానీ మీరందరూ కూడా బ్లెస్ అయి ఉంటారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడి ఉంటాడు. కానీ నా మట్టుకు నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. చాలా మరి ఆ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డా. నాకు అది నిజంగా దైవజనులు ప్రకాష్ గారన్నా, లేకపోతే స్వామి గారన్నా, డాక్టర్ విజయ్ గారన్నా, అలాగే మరి సుధాకర్ గారన్నా, డాక్టర్ ఐజయ్ గారన్నా చాలా ఇష్టం. ఏసుపాదం అయ్యాక అంకుల్ అంటే ఇంకా చాలా ఇష్టం అనుకోండి. చెప్తున్నా, అసలు వింటే వీళ్ళు ఎప్పుడన్నా వస్తూ ఉంటారు కదా, వాళ్ళ మాటలు మనం పోగొట్టుకోకూడదు. ముత్యాలైనా మనం కొనుక్కోవచ్చు, కానీ ఆ మాటలు మనకు దొరకవు. అది చాలా అమూల్యమైన మాటలు. ఎందుకంటే వారి అనుభవంలోంచి చెప్పినటువంటి వాక్యం. రాత్రి రాహాబు గురించి చెబుతుంటే నిజంగా నా కళ్ళంటి ఏడుపు వచ్చేసింది నాకు. ఎంతమంది రాత్రి విన్నారు వాక్యం? మీరు వినలేదు కదా. రాహాబు గురించి చెప్తే, రాహాబులో ఎంత చరిత్ర ఉందా, రాహాబుని గురించి ఎంత ఉందా అనిపించింది లాస్ట్కి నాకు. రాహాబుని గురించి మనం చదువుకుంటూ వెళ్ళిపోతామే, కానీ రాహాబుని గురించి చెప్తూ ఉంటే నిజంగా
నా హృదయం చాలా తరుక్కుపోయింది. చీకటిలో ఉన్నటువంటి, లేకపోతే హింసించేటువంటి ఒక స్త్రీ మరి ఆ ఒక వెలుగులోనికి రావటం అనేది అంతా అసలు దాని గురించి వివరిస్తూ ఉంటే చాలా అద్భుతం అనిపించింది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక మీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ 3 రోజులు మరి మీటింగ్స్ వింటున్నారా? బాలు వింటున్నారా? 3 రోజులు మీకు టైం ఉన్నప్పుడు టీవీలో పెట్టుకోండి. అది కనెక్షన్ టీవీకి ఇచ్చుకొని పెట్టుకోండి, చూడండి, ఇంటికాడ చూడండి, చాలా బాగుంటాయి మెసేజ్లు. ఏ మెసేజ్ విడిచిపెట్టద్దు. 12 మెసేజ్లు ఒక్కొక్క దైవజనులు మరి 4 మెసేజ్లు చొప్పున చెప్పారు. 3 3 12 మెసేజ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా బాగుంది. కాబట్టి మనలో మార్పు రావాలి. సరే, మంచిది. మరి 21 రోజు మరి ఉజ్జీవ ఉపవాస ప్రార్థనలు, 21 రోజు ఉపవాస ప్రార్థనలు. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? చేతులు ఎత్తండి. నిజంగా ఈరోజు ఉపవాసం ఉన్నవారు చేతులు ఎత్తండి. ఒక్క పూట తిని వచ్చిన వాళ్ళు, ఒక పూటే తిన్నవాళ్ళు సరిగెత్తమ్మా, సరిగెత్తండి, కరెక్ట్గా ఎత్తండి. ఓకే, ఉన్నారులే, పర్వాలేదు. నాకు కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు. మీకు తెలుసా, ఈ 3 రోజులు కూడా నేను ఫాస్టింగే ఉన్నాను. మరి సెకండ్ మెసేజ్ అయిపోయిన తర్వాతే నేను లంచ్ చేశాను. 2:30 గంటలకి 2:30కి లంచ్ చేశాను. అర్థమైందా? మరి ఆ 3 రోజులు ఒకవేళ మీరు అనుకుంటారేమో ఒకవేళ మీటింగ్ జరిగినాయి కదా, పాస్టర్ గారు అయ్యగారు తినేసాను అనుకుంటారు. నేను ఈ 3 రోజులు కూడా మీటింగ్లోని ఫాస్టింగ్లోనే ఉన్నా. నైట్ కూడా నేనేం సరిగ్గా తీసుకోవాలి, లైట్గా చపాతీ లాంటిది అంటే తిన్నాను. రాత్రి మాత్రం కొంచెం నీరసంగా ఉందని కొంచెం జొన్నన్నం పెరుగుతో తిన్నాను రాత్రి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనలో దేవుడు కార్యసిద్ధి చేయాలి అంటే మనం వాక్యమును జాగ్రత్తగా వినాలి. దేవుని నామమునకి స్తోత్రం కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. 31 ఒకటే మాట చదువుదాం. జాగ్రత్తగా తీయండి, అందరూ కూడా చక్కగా తీయండి. నా జనులు, పేజీ నెంబర్ 716, పాత నిబంధన. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. తర్వాత నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగి గాయకుడువుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరింపరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండెనని వారు తెలుసుకొందురు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులు, ఇశ్రాయేలైనటువంటి నా జనులు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అంటే, వారు ఎలా ఉన్నారంట, వారు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. రాదగిన విధముగా వారు నీ యొద్దకు వస్తారు. అర్థమైందా? ఎలా వస్తారు? రాదగిన విధముగా అంటే ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయములో మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే,
నీ దేవుడని యెహోవా మందిరములోనికి నీవు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా రాదగిన విధముగా మందిరానికి వస్తారంట. ఇక్కడ ఇస్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, మన గురించి కాదు. అయితే మనం దీన్ని అప్లై చేసుకోవాలి వాక్యాన్ని. యేస్కేలు నా ప్రజలు ఎలా ఉన్నారంటే, నా జనులు ఎలా ఉన్నారంటే, రాదగిన విధముగా వారు నీ యొద్దకు వస్తారు. వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అది వింటారు, వస్తారు, రాదగిన విధముగా వస్తారు, క్రమముగా వస్తారు కానీ వచ్చి నీ ఎదుట కూర్చుంటారు కానీ వారు విన్నటువంటి ఆ మాటలను వారు అనుసరించి ప్రవర్తింపరు. అదండి, వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇంకేమంటున్నాడు? వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారంట, కానీ వారి హృదయం మాత్రం లోపల ఎలా ఉంటుందంట? ఎంతో లాభమును అపేక్షించుతున్నది. ఏముందండి? ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమంటుంది? మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా ఒక సామెత. ఏమంటామంటే, మరి మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి పెడతావు, ఏమి ఇస్తావు. అదే అంటే హృదయం ఎప్పుడు కూడా ఏం ఆశపడుతుంది? లాభమును అపేక్షిస్తూ ఉన్నది. హృదయం లాభాన్ని అపేక్షిస్తూ ఉన్నది. దేవుని సన్నిధికి వస్తున్నాము కానీ, దేవుని మందిరానికి వస్తున్నాము కానీ లాభమును అపేక్షిస్తూ ఉన్నారంట. అది మేలు కోరుకోవాలి, తప్పులేదు. కానీ ఎప్పుడు ఎలాగూ మేలు కోరుకోవాలి? ఏ విధంగా మేలు కోరుకోవాలి? ఎప్పుడు మనం మేలు కోరుకోవాలి? వారు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించినప్పుడు. అది దేవుని వాక్యమును అనుసరించి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో, వాటి ప్రకారం ఎప్పుడైతే మనము నడుచుకుంటామో, అప్పుడు మనము లాభమును అపేక్షిస్తే దాన్ని మరి దేవుడు ఏమాత్రం కూడా తప్పు పట్టడు. దాని ప్రకారం మనం జీవిస్తే, వాక్యము ప్రకారము నడుచుకుంటే. కానీ ఎలా ఉన్నాము? ఏ విధంగా ఉంది? ఈ వాక్యము ధ్యానిస్తూ ఉంటే కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. ఏంటిది అంటే, మొట్టమొదటి ఏంటంటే, ఈ యొక్క అంశములో, ఈ ఒక్క వచనములో దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, వారు రాదగిన విధముగా అంటే ఆచారపూర్వకముగా వస్తారు. ఎలా వస్తారు? ఆచారపూర్వకముగా. చూడండి, దాని గురించి దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీ నైవేద్యములు వ్యర్థము. నీ సరిగ్గా చదవట్లేదు ఏంటి బియోలా? ఈ మధ్య చక్కగా చదవాలి. ఇక్కడ చూడండి, నేను చదువుతాను, వినండి. చక్కగా ఆ చదవటంలోనే అర్థమైపోవాలమ్మా. మళ్ళీ చదువు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యములను పుట్టించు ధూపార్పణము, దాని నికను తేకుడి. జాగ్రత్తగా మీరు దీన్ని అలాగే పెట్టండి. అలాగే పెట్టిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో చూద్దాం ఒకసారి. మరి దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. సంఖ్యాకాండం దేవుని నామానికి స్తోత్రం.
ఆ, నేను ఆ మాట చెప్తాను. ఒకవేళ ఎవరన్నా ఆ, మీరు దొరికితే దాన్ని తీయండి. మరి ఆ, అహరోను కుమారులు అహరోను కుమారులు వారు దోపార్తిని పట్టుకుని అన్య అర్పణలు వారు అర్పించారు అని ఉంటుంది చూడండి ఒకసారి. బాగా గుర్తుకొస్తుంది కానీ రిఫరెన్స్ గుర్తురాట్లే ఎక్కడనేది. వారు 10వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. లేవీకాండం 10వ అధ్యాయం కదా, చూడు లేవీకాండం థ్యాంక్ యూ మా. లేవీకాండం 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దీపాత్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారి యెహోవా సన్నిధిని చూశారా? ఎంత భయంకరమైనటువంటి తీర్పు వారికి వచ్చిందో. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఈ యెషయా గ్రంథములో ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో మీ నైవేద్యములు మీ నైవేద్యమును వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని నికను తేకుడి, దానిని తేవద్దు. అంటే వేరొక రాదగిన విధంగానే వస్తున్నాము, దేవుని సన్నిధిలో విన్నట్లుగానే ఉంటున్నాము, కానీ మన నైవేద్యము, మన ప్రార్థన, మన యొక్క హృదయము దేవునికి ఎలా లేదంట? అంగీకారముగా లేదు. అందుకని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో నా జనులు రాదగిన విధముగా వస్తున్నారు అంటే ఆచారపూర్వకంగా వస్తున్నారు, ఆచారపూర్వకంగా ధూపం వేస్తున్నారు. ధూపం అంటే ఏంటి చెప్పండి? ధూపం అంటే ఏంటి? ధూపం అంటే ప్రార్థన, ఆరాధన, ప్రార్థన అనేటువంటి ధూపం ఎలా వేస్తున్నాము? ఎలాగూ ప్రార్థన చేస్తున్నాము? ఇక్కడ మనం చూసినట్లయితే మరి అహరోను కుమారులైనటువంటి దాతాను, అబీరాము వారు నాదాబు అబీహులు ఎలాంటి ధూపం వేశారు? దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి వేరొకటి ఆజ్ఞను తీసుకొచ్చి వేశారు. వారు అనుకున్నారు, అంటే వారు ఏమనుకున్నారు అంటే మేము ధూపం వేస్తున్నాము కదా, దేవునికి కావలసింది ధూపమే కదా అనుకున్నారు. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను వినండి. ఆదికాండం 4వ అధ్యాయంలోకి వెళితే ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను ఏం చేశాడు చెప్పండి? కయ్యూను ఏం చేశాడు? బలి అర్పించాడు, బలిపీఠం మీద పెట్టాడు, బలిపీఠం మీద తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? తన వృత్తిలోంచి తను చేస్తున్నటువంటి ఆ పంటలోంచి కొంత తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు కయ్యూను. ఏబేలేమో తన మందలోంచి గొర్రెని తీసుకొచ్చాడు. సరే కయ్యూనుకి ఉండదు అది అనుకోండి, పోనీ అదే తీసుకొచ్చి పెట్టాడు. దేవుడికి ఇష్టమే, మరి కయ్యూనికి లేనిది ఎక్కడ తీసుకొస్తాడు? ఉండదు అదే, కాబట్టి తీసుకొచ్చాడు. తను ఏదైతే వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తిలోంచి తీసుకొచ్చాడు. అయితే అక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? కయ్యూనితో ఏమంటున్నాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా? అంటే నీ క్రియ సరిగా లేదు, నీ హృదయం సరిగా లేదు, నీ మనసు సరిగా లేదు. అది నువ్వు తీసుకొచ్చావు, కానీ ఎలా తీసుకొచ్చావు అంటే ఆచారపూర్వకంగా తీసుకొచ్చావు. అది మనం దేవుని సన్నిధికి ఎలా వస్తున్నామంటే ఆచారపూర్వకముగా మనం వస్తున్నాం. కానీ దేవుని యొక్క భయముతో, భక్తితో దేవుని సన్నిధికి రావాలి అన్నటువంటి మనసుతో మనం దేవుని సన్నిధికి రాలేకపో.
ఆచారంలో. మరొక మాట నేను ఇందాక చెప్పాను కదా, మరొక మాటలో చూసినట్లయితే వేషం వేసుకుని, అది మోసపుతో వేషం వేసుకుని దేవుని సన్నిధికి వస్తున్న వేషధారుల వలె. దేవుని యొక్క వాక్యములో చూడండి, దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం. ఫాస్ట్గా చదవాలి. యెషయా గ్రంథం 65:2. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములో నడుచుకొనుచు లోబడని వల్లని ప్రజల వైపు దినమంతయు. అది వీరు ఎలా ఉంటారంటే తమ ఆలోచనలు అనుసరించి, అది వేషం వేసుకొని పైకి భక్తి గలవారులాగానే ఉండి, అందుకని మత్తయి సువార్తలో యేసుప్రభు వారు ఏమని చెప్పాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు? వేషధారణతో ప్రార్థన చేశాడు. పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు? లూకాసు వార్తలో లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని ప్రార్థన చేశాడు? 9వ వచనంలో నేను ఈ పరిసేయుడు గురించి ప్రార్థన చేయి, చెప్పాం, చదువు. పరిసేయుడు నిలువబడి, దేవా, అది నేను శూరులైనను అన్యాయస్తుడైనను వ్యభిచారులైన ఈ ఇతర మనుషుల వలనైనను ఈ శంకర వలన ఉండనందుకు, అది వేషధారణ. భక్తిలో వేషధారణ, ప్రార్థనలో వేషధారణ. అర్థమైందా? భక్తిలో వేషధారణ, ప్రార్థనలో వేషధారణ. దేవునికి తెలియదా? కాబట్టి ఈ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, రాదగిన విధముగా నా యొద్దకు వచ్చి కూర్చుండి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు కానీ దేవుని వాక్యము దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన హృదయమును సరి చేసుకోవాలి. మన మనస్సును సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏదైతే వింటున్నామో విన్న వాటిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. ఇందులోనే మరొక మాట నేను చెప్తున్నాను. మరొక మాట ఏంటంటే, చెడ్డ హృదయముతో. హృదయం ఎలాంటిదంట? చెడ్డ హృదయం. దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనము ఏమనుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి. చెడు హృదయము. మంచి హృదయముతో ప్రభు సన్నిధి, మంచి మనసుతో రావాలి. మంచి మనసుతో వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వినాలి. చెడు హృదయముతో రాకూడదు. అర్థమైందా? మార్కు సువార్తలో మనం చూస్తాము, హృదయములోంచి ఇవన్నీ కూడా బయలు వెళ్ళి మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మార్కు సువార్తలో మనం చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయం 20 వచనం, మనుషుల్లో లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, అది హృదయములో నుండి. కాబట్టి మనుషుని యొక్క హృదయములో ఉన్నటువంటి ఈ చెడునంతా కూడా మనం అలాగే పెట్టుకుని దేవుని మందిరములోకి వెళ్తే మనం ఎలా ఉంటామంటే వేషధారుల వలె ఉంటున్నాం. చెడు హృదయముతో దేవుని సన్నిధికి వెళ్తున్నాం. 4వది మనం చూసినట్లయితే దురాశ. ఏంటండి? దురాశతో దేవుని మందిరంకి వస్తున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వై మరణమును కంటుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి దురుద్దేశంతో దురాశతో మనము దేవుని సన్నిధిలోకి
ఉండకూడదు. అర్థమైందా? ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు మేలుతో ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. ఆశ ఉండొచ్చు, దేవుని బిడ్డలకు ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. అది దురాశతో మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు. అర్థమైందా ప్రియులారా? దేవుడు మన హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు, హృదయ అంతరంగములు ఎరిగిన వాడు దేవుడు. మన హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, అలాగే పరిసేని ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ ఎవరి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు? సుంకరి ప్రార్థన. కయ్యూని అర్పణ చెల్లించాడు, ఏబేలు అర్పణ చెల్లించాడు. కానీ ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడు? ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. అంటే దేవునికి తెలియదా అంటే మన హృదయములు కూడా ప్రభువుకు తెలుసు. తర్వాత ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో మనము అశ్రద్ధగా ఉండకూడదు. అనాలోచితంగా దేవుని సన్నిధిలో ఉండకూడదు. అశ్రద్ధ. అది చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చేస్తాం కూర్చుంటాం, కానీ మనసు ఎక్కడో ఉంటుంది, మైండ్ ఎక్కడో ఉంటుంది. అది మైండ్ ఎక్కడో ఉంటుంది. మనం మనుషులు ఉన్నట్టుగానే ఉంటాం. అర్థమైందా? మనసులో ఉన్నట్టుగానే ఉంటాం. దేవుని మందిరానికి వస్తున్నప్పుడే మనం సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అసలు నిజం చెప్పాలంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. కొంతమంది అంటారు సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి అంటారు. సైలెన్స్ మోడ్లో పెట్టుకుని అది మోగుతూనే ఉంటుంది. అది మన మనసు దాని మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వెళ్ళాలనిపించదు, బయటికి వెళ్ళి ఏదో మాట్లాడేయాలి, కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు ఉంటుంది. ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా మాట్లాడాలి. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆ దేవుని మాటని పక్కకు త్రోసివేసి వెళ్తే దేవుని హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని కోపం రాదా? దేవునికి మరి ఎలా ఉంటుంది? ఒక అధికారి ఎదుట మనం మాట్లాడుతున్నప్పుడు, అధికారి మనతో మాట్లాడుతున్నాం, మనకు ఫోన్ వచ్చింది అనుకోండి, సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, నాకు ఫోన్ వచ్చింది అంటామని చెప్పండి? అశ్రద్ధ. దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ. దేవుని బిడ్డలకి అలాంటి మనస్తత్వం ఉండకూడదు. శ్రద్ధ ఉండాలి. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎన్నోది? ఐదోది. ఆరవదిగా మనం చూసినట్లయితే లోబడకపోవటం. ఎంత వాక్యం విన్నా, ఎంత మాటలు విన్నా అదే ధోరణి, అదే మనస్తత్వం. అర్థమైందా? అంటే ఈరోజు ఏమనుకోకండి, కొంతమంది ఆలస్యంగా వచ్చారు. నేను ఈరోజు గురించి నేను చెప్పను. మీరు ఈరోజు ఆలస్యంగా వచ్చినందుకు నేను ఎవరిని ఏమంటలేదు. ఎందుకంటే కొంచెం మరి మధ్యలో 3 రోజులు డిలే అయినాయి కదా. అసలు ఈ 21 రోజు ప్రార్థన కోడికలు పెట్టేది ఎందుకంటే టైము. అర్థమైందా? సమయాన్ని మనం పాటించాలి. ఎన్ని గంటలకు అనుకున్నాము ప్రేయర్ ఎన్ని గంటలకు అనుకున్నాము? 7కి. అసలు 6:30 అన్నాం. 6:30 కల్లా 7 అయింది. 7 కల్లా 7:30 అయింది. 7:30 కన్నా వస్తున్నారా? 8:30. ఇంకా ఏమి దేవుని సన్నిధికి ఏమని మనం లోబడుతున్నట్టు, దేవుని మాటలు ఏం మనం వింటున్నట్టు? అర్థమవుతుందా? ఈరోజు నేను ఏమంటలేదండి, కానీ ఈరోజైనా కానీ ఆల్రెడీ మెసేజ్ పెట్టేశాం. రాజే పెట్టాడు కదా, రాజయ్య గారు. కాబట్టి మనం టైం అనేది, క్రమం అనేది మనలో లేకపోతే మనం లోబడేటువంటి వారం కాదు. లోబడని పిల్లలకు చెప్పండి ఆ మాట. నేను చెప్పాలా? నా నోటితో చెప్పాలా? నా నోటితో ఎందుకు చెప్పించుకుంటారు మీరు? లోబడాలి. అదే పద్ధతి.
ఆదివారం ఆరాధనకు అదే పద్ధతి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి అదే పద్ధతి, అర్థమైందా? స్త్రీల కూడికలకి అదే పద్ధతి, గృహ కూడికలకి అదే పద్ధతి, స్పెషల్ మీటింగ్స్ అదే పద్ధతి. అర్థమైందండి? టైం అనేది లేదా మనకి? దేవుని బిడ్డలు సమయాన్ని మనం పాటించొద్దా? ఒక ట్రైన్కి వెళ్ళాలంటే టైంకి వెళ్ళమా? ఊరు బస్సుకి వెళ్ళాలంటే టైంకి వెళ్ళమా? కాలేజీకి వెళ్ళాలంటే టైంకి వెళ్ళరా? ఆఫీస్కి వెళ్ళాలంటే టైంకి వెళ్ళరా? డ్యూటీలకు వెళ్ళాలంటే టైంకి వెళ్ళరా? మరి దేవుని మందిరానికి రావడానికి ఎందుకు అంత అశ్రద్ధ? ఎందుకు అంత అశ్రద్ధ? అర్థమైందా? నేను ఖచ్చితంగా 7:15కి రెడీ అయిపోయాను. 7కే రెడీ అయిపోయాను నేను, కానీ ఎవరు రాలేదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. 7:30 అయిపోయిందని పైకి వచ్చేసాను. ఈరోజు ఫస్ట్ రోజు కదా అని. ఎవరు రాలేదు, ఒకవేళ మర్చిపోయారేమోనని. నాది లేటే, నేను పొరపాటు చేశాను. నేను కూడా దానికి నేను ఒప్పుకుంటున్నాను కదా. 7:30కి వచ్చి 7కి ఎవరు రాలేదు, 7:15కి ఎవరు రాలా. 6:30, 7, 7:30, 8కి, 8:30 ఏంటది? ఎలాగో మనం దేవునికి మనం ఇష్టలుగా ఉండగలం. అందుకని యేస్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు నా జనులైన వారు ఎలా ఉంటారంటే, రాదగిన విధముగా నీ వద్దకు వచ్చి నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇంకేమంటున్నాడు? వారు నోటితో ఎంతో ప్రేమ, దేవుని మీద ఎంతో ప్రేమ, భక్తి భావములు కనపరుస్తారు, కానీ వారి హృదయములు నాకు, అది ఇంకోసారి అంటాడు, దూరముగా ఉన్నవి అంటాడు. ఆ మాట కూడా నేను చదువుతాను. యెషయా గ్రంథంలో ఆ మాట చదివేసేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట మనం చూసినట్లయితే 65వ అధ్యాయం, 58వ అధ్యాయం 2వ వచనం, 58, 2 చదవండి ఒకసారి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఒక్క నిమిషం నాన్న. 29, యెషయా 29:13 చదువమ్మా. 29:13. ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపించేటువంటి భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. చూడండి ఎంత ప్రభు బాధతో ఈ మాట అంటున్నాడంటే, ప్రభు ఇలాగూ సెలవిచ్చు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ తమ హృదయమును నాకు దూరముగా ఉంది. పెదవులతో గనపరిచేస్తున్నారు, పెదవులతో గనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు ఎలాంటి అంట? మానవుల ఆచారములతో కూడినటువంటి భయభక్తులు. కనుక అటువంటివి మనము చేయకూడదు. దేవుని బిడ్డలమైన మనలో ఒక మార్పు అనేటువంటిది రావాలి. అసలు ఎందుకు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు, 21 రోజు ఉపవాస ప్రార్థనలు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎందుకు మనం ఏర్పాటు చేస్తున్నాం అంటే,
మనలో ఒక రకమైనటువంటి మార్పు రావాలని. ఏ రావాలని? మార్పు రావాలి. మార్పు రావాలి. అది మార్పు, అది మనకే కనబడాలి. మనకే కనబడాలి. మనకే కనబడాలి. అది వ్యక్తిగతంగా నీకు అర్థమైపోవాలి. నిజంగా అన్నా నేను ఈ విషయంలో మారాను అనేటి నువ్వు అనుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడైతే అలాంటి మార్పు మనలోకి వస్తుందో నిజంగా మనము దేవునికి దగ్గరగా ఉన్నట్టు, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు వినాలి. ఇందాడ ఆ మాట చదివాను, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు వినవు? ఎందుకు వినవు ఉపవాసం ఉండగా? యెషయా గ్రంథంలో ఆ మాట చదువు. మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టువని అందరూ. అది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అంటాం నేను ఉపవాసం ఉన్నాను,